ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. వెల్కమ్ టు PMCUSA మల్టీలింగ్వల్. PSSM స్వాధ్యాయ ఛాలెంజ్లో భాగంగా సన్షైన్ బిఫోర్ ద డాన్ నక్షత్ర లోకాలు బై జూడీ సటోరి ఈ బుక్లోంచి మనం ఈరోజు చాప్టర్ 19 దీని గురించి తెలుసుకుందాం. పోటెన్స్ అండ్ పాసిబిలిటీస్, సంకేతాలు, అవకాశాలు. సో ముందుగా PSSM మూమెంట్ ఆది గురువైన శ్రీ సదానంద యోగిజీకి, మన ప్రీతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండ్ స్వర్ణమాల పత్రిజీకి, జూడీ సటోరి మేడంకి, 12 స్టార్ లైట్ కౌన్సిల్ మాస్టర్స్కి, ఇంటర్గలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ అందరికీ, వింటున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు చాప్టర్లోకి వెళ్ళిపోదాం. సంకేతాలు, అవకాశాలు. అరే, వీళ్ళు గుళికల ప్రభావం నుండి బయటపడి తప్పించుకున్నారు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు అంది ఎసేనియా. డార్వినియన్లు వాళ్లకు కావలసిన రూపాలు తెచ్చించుకోగలరు మాలాగా, కానీ తమ వాళ్ళందరూ నాశనమయ్యారని వాళ్లకు తెలిసిపోయింది. వాళ్లకన్నా మా శక్తి ఎక్కువ కాబట్టి ఇక్కడి నుండి మరో చోటికి వెళ్లిపోయి బహుశా 29 అజూ కాలం వరకు నిరీక్షించవచ్చు అన్నాడు కాప్రిషియో. వాళ్ళు మీలా అదృశ్యంగా ఉండి రూపాలే లేకుండా ఉండిపోగలరా అడిగింది ఎసేనియా. అలా ఉంటే వాళ్ళకి చాలా లాభం కదా, మాకు కనపడకుండా ఏదైనా చెయ్యవచ్చు. చాలా మంది మార్ఫ్రెడోల్లాగా నల్లటి పొడుగాటి కోట్లు ఎందుకు వేసుకున్నారు అడిగింది. అదృశ్యంగా ఉన్నప్పుడు వాళ్లకు ఏమి శక్తి ఉండదు, వాళ్ళు భౌతిక రూపంతో ఉంటేనే శక్తిని పొందగలరు. కాప్రిసియో నవ్వాడు. మా మిత్రుడు ఇగ్నేషియా ఎలా ఉన్నాడు అడిగాడు మోస్టీనియా. ఏ డార్వినియన్ అయితే ఇగ్నేషియా రూపాన్ని పొందాడో అతడు నాశనం చెయ్యబడ్డాడు. ఇగ్నేషియా సాధారణ స్థితికి వచ్చేశాడు. ఇప్పుడు మనం లైరా దళాల కోసం ఎదురు చూడాలి. వాళ్ళు రాగానే మనం నగరానికి వెళ్ళవచ్చు. నేను మా ఇద్దరి కాంతిజీవులను ఇక్కడే ఉంచుతాను నక్షత్ర ద్వారం రక్షణ కోసం అన్నాడు కాప్రిసియో. కానీ క్రీజా మరి మిగతా వాళ్ళు ఇతరుల రూపాలు తీసుకుని మళ్లీ రారని గ్యారంటీ ఏమిటి అడిగింది ఎసేనియా. గుర్తుంచుకో ఎసేనియా, డార్వినియన్లు భయం ఆధారంగా భయశక్తుల మీదే జీవిస్తారు. ఉన్నత చైతన్య స్థితులైన ప్రేమ, ఆనందం, శాంతుల దగ్గర వీరి ఆటలు సాగవు. హృదయంలో సత్యం స్థిరంగా ఉన్న వాళ్ళ రూపాలు వారు పొందలేరు అన్నాడు కాప్రిసియో. కాసేపటికి 3వ డెకాన్ మొదలైనప్పటికల్లా నక్షత్ర ద్వారాన్ని కొన్ని రవాణా నౌకలు సమీపించడం చూశారు. వాటిలో నిజమైన లైరా అధికారులు, నిజమైన పోలీసులు, మోస్టీనియా మిత్రుడు ఇగ్నేషియా ఉన్నారు. మోస్టీనియా, ఇగ్నేషియా ఒకరికొకరు ప్రేమగా హత్తుకున్నారు. అందరం క్షేమంగా తప్పించుకున్నాం. నక్షత్ర ద్వారానికి అవతల నుండి వచ్చిన వారికి ధన్యవాదాలు అన్నాడు ఇగ్నేషియా. మోర్గి, క్రిసస్లను నగరానికి తీసుకువెళ్లి కౌన్సిల్ విచారిస్తుంది. ఈయన కాప్రిసియో 13వ స్వర్గలోకం నుండి వచ్చిన కాంతిజీవి. సూర్యుడు ఉదయించడానికి ముందే సూర్య ప్రకాశం ఉన్న లోకం నుండి వచ్చారు. ఇతని స్నేహితుల నక్షత్ర ద్వారాన్ని రక్షించారు. ఆమె ఎసేనియా. అంటారిస్లో జరిగే గెలాక్టిక్ ఫెడరేషన్ సమావేశాలకు సిరియస్ ప్రతినిధి అంటూ మోస్టీనియా పరిచయం చేశాడు. ఓ ఎసేనియా, మీకోసం కూడా మేము వెతుకుతున్నాము. బ్లూ ఫార్మ్స్ హోటల్ నుంచి మీరు తప్పించుకుపోయినట్లు ఫిర్యాదు వచ్చింది. మీ రవాణా నౌక ఎమరాల్డ్ హిల్స్ దగ్గర దొరికింది. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అడిగాడు ఇగ్నేషియా. జరిగిందంతా మోస్టీనియా చెప్పాడు. తనను బంధించడం, ఎసేనియా విడిపించడం వగైరా అంతా. డార్వినియన్లు తెచ్చిన నల్ల పెట్టెలలోని నీలి శక్తి నక్షత్ర ద్వారా శక్తులను శాశ్వతంగా పాడు చేయకముందే రక్షించబడిన వైనమంతా వివరించాడు. అదే జరిగి ఉంటే నక్షత్ర ద్వారానికి ఆవలి ఉన్న కాంతి తలాల శక్తి శాశ్వతంగా 12 దిగువ స్థాయి లోకాలకు అందించకుండా పోయేది. ఇగ్నేషియా కళ్ళు కృతజ్ఞతతో తడి అయ్యాయి. ఇసేనియా, మోస్టీనియా, మీ స్నేహితులు మీరు చేసిన ఈ సాహసానికి లైరా ప్రజలే కాకుండా గెలాక్సీ అంతా రుణపడి ఉంటుంది. మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు. మోర్గీని, క్రీసస్ని లైరా కౌన్సిల్ ముందు హాజరుపరచాలి. మనం మళ్ళీ కలుద్దాం మిత్రులారా అన్నాడు. థ్యాంక్ యూ ఇగ్నేషియా, కానీ ఎస్సా జినోర్ల గురించి ఏమీ తెలియడం లేదు. వాళ్ళేమయ్యారు? ఎస్సా రవాణా నౌక డ్రైవర్ జినోర్ మనవాడు. వాళ్ళ గురించి కాస్త తెలుసుకోండి అంది ఎసేనియా. దీని గురించి వాకబు చేయిస్తాను ఎసేనియా అన్నాడు ఇగ్నేషియా. నక్షత్ర ద్వారం దగ్గర ఉన్న 4 డార్వినియన్లు ఎక్కడికి వెళ్లి ఉంటారో చెప్పగలరా అడిగాడు. డార్వినియన్ మరో గెలాక్సీ నుండి వచ్చారు. ఈ 12 తలాల దిగువ స్థాయి కాంతి లోకాల వలె వీరికి భౌతిక రూపం ఉండదు. వారు ఇతరుల కాంతి శక్తిని పీల్చుకొని తమకు కావలసిన రూపాన్ని పొందుతారు. వారు ఎవరి శక్తినైతే పీల్చుకున్నారో వారి రూపాన్ని కూడా తీసుకోగలరు. కాబట్టే మీ రూపాల్ని ఇతర పోలీస్ అధికార రూపాలను తీసుకోగలిగారు. ఎసేనియా కూడా సిరియస్లో ఒకసారి క్రోనోస్ అనే గ్రహం నుండి వచ్చిన వారిని కలవడం జరిగింది. వారు చెప్పారట,
తమ నక్షత్ర నౌకలను ఎవరో దాడి చేసి ధ్వంసం చేశారని, అందువల్లే ఇప్పుడు ఫెడరేషన్ నక్షత్ర నౌకలు గెలాక్సీ చుట్టూ కాపలా ఎక్కువ చేస్తున్నాయి. భూమి మన మిల్కీవే గెలాక్సీ అంచుల్లోనే ఉంది. మార్ఫ్రెడో వ్రాసుకున్న దాని ప్రకారం భూమి మీద ప్లయిడియన్ కాలనీ అయిన అట్లాంటిస్లో డార్వినియన్లు స్థావరం ఏర్పాటు చేసుకున్నారట. మన నక్షత్ర జాతులన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ నక్షత్ర జాతుల ప్రజలంటే డార్వినియన్లు భయం, దురాశ, నిర్వీర్యత మున్నగు వాటి ఆలోచనలు ఉన్న వారి నుండి కాంతిని, శక్తిని లాక్కొని తమకు కావలసిన శక్తిని పెంచుకొని వారిని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటారు అని తెలుసుకోవాలి. అంతేకాదు ఆ శక్తితో తమకు కావలసిన రూపాలు కూడా తెచ్చుకుంటారు. ఎసీనియా, మోస్టీనియాలు తిరుగు ప్రయాణమయ్యారు. అలీజా రవాణా నౌక వరకు పోలీసులు తమ వాహనంలో దిగబెట్టారు. ఊదారంగు ఆకాశంలో నగరం వైపుల విమానం ఎగిరింది. కనా సిస్టమ్ అంతా గులాబీ రంగు లైట్లు కనిపిస్తున్నాయి. కనా సిస్టమ్ ప్రజలతో నిండి ఉంది. నెమ్మదిగా జోనస్ ఇంటి వెనకాల విమానాన్ని దించారు. ఇంచుమించు ఉదయం కాబోతోంది. మొదటి డెకాన్ మొదలైంది. తలుపు తట్టారు. ఈజే తలుపు తీసింది. థ్యాంక్ గాడ్ మీరు వచ్చేశారు. 2 రోజులుగా లైరా ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ప్రజలకు నీలిరంగు వర్తులాకారపు కాంతి చుట్టుముట్టి వాళ్ల మనసులను, శరీర శక్తిని తీసేసుకుంటోంది. ప్రజలు మనస్సు లేని వారుగా శవాల మాదిరిగా తయారవుతున్నారు. ఆ తర్వాత ఆకాశంలో ఎన్నో ఇంద్రధనుసుల రంగుల కాంతులు చూశాము. కనా టెర్మినల్ దగ్గరికి వెళ్లి మరీ చూశాము. ఒక విధంగా చెప్పాలంటే ఇంద్రధనుసు రంగు కాంతికి, నీలిరంగు కాంతికి యుద్ధం జరుగుతోందా అన్నట్లు ఉంది. ఆ తరువాత నీలి దీపాలు మాయమయ్యాయి. వాటి బారిన పడ్డవారు హఠాత్తుగా లేచారు. ఇంతేకాకుండా నగరంలో పొడుగాటి నల్లకోటు ధరించిన వింత జీవులు తిరుగుతున్నారని విన్నాను. ఇంద్రధనస్సు కాంతిని, నీలి కాంతికి యుద్ధం మొదలవగానే ఈ జీవులు కరిగిపోయారు. మోస్టీనియా ఏం జరిగింది? గబగబా అడిగింది ఈజే తలుపుల దగ్గరే. చాలా మంది ఎట్సాస్కు వచ్చి మన పవిత్ర నీలిరాళ్లను ముట్టుకొని థ్యాంక్స్ చెప్తున్నారు అంది మళ్ళీ. హఠాత్తుగా క్షమించండి, బయట నిలబడ్డాను, లోనికి రండి, నేను చాలా భయపడ్డాను అంది. ఇంతలో జోనస్ వచ్చి ఇద్దరూ క్షేమంగా ఉన్నందుకు సంతోషాన్ని వెలుబుచ్చాడు. అందరూ కూర్చొని జరిగిందాన్ని మళ్లీ చర్చించుకున్నారు. కాప్రిసియో కాంతిజీవుల గురించి చెప్పారు. వారి వల్లే నక్షత్ర ద్వారాన్ని రక్షించుకోగలిగామని చెప్పారు. ఎసేనియా మౌనంగా కూర్చొని ఆలోచిస్తోంది. మోస్టీనియా క్షేమంగా బయటపడ్డాడు. లైరా, స్టార్గేట్ సురక్షితంగా ఉన్నాయి. ఇక సిరియస్కు వెళ్లిపోవాల్సిన టైం వచ్చింది అనుకుంటోంది. మోస్టీనియాను వదిలి ఎలా వెళ్లాలా, ఎలా ఉండగలనా అని ఆలోచిస్తోంది. మోస్టీనియాను విడిపించినప్పటి నుండి ఇంకా బాగా దగ్గరయ్యారు. శాశ్వతంగా ఆమె లైరాలోనూ అతను సిరియస్లో ఉండలేరు. మాట్లాడడం ఆపేసి ఎసేనియా వంక చూశాడు మోస్టీనియా. కిటికీ ప్రక్క కుర్చీలో కూర్చొని ఎసేనియా దిగులుగా, ఒంటరిగా కనిపించింది. ఒక్క క్షణం జోనస్ ఏం చెబుతున్నాడో మర్చిపోయాడు. ఈ కొద్ది రోజులలో ఎసేనియా తనతోనే ఉండడం అలవాటైపోయింది. ఆమె సిరియస్ నుండి వచ్చినదని, తిరిగి సిరియస్కు వెళ్లిపోతుందని హఠాత్తుగా గుర్తొచ్చింది. హృదయం మీద సమ్మెట దెబ్బ తగిలినట్లయింది. అతని కళ్ళు నీటితో నిండాయి. హఠాత్తుగా మాటలు ఆపేయడంతో జోనస్ మోస్టీనియా వంక, ఆపై ఎసేనియా వంక మార్చి మార్చి చూశాడు. తెలివిగా ఆ గదిలోంచి బయటకు వెళ్లిపోయాడు జోనస్. మోస్టీనియా ఎసేనియా దగ్గరికి వెళ్లాడు. ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని గాఢంగా హత్తుకున్నాడు. ఎసేనియా కళ్ళు జలపాతాలయ్యాయి. ఏం చేయాలో నాకేమీ తెలియడం లేదు. మనం కలిసి ఉండాలి అంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. నీకు దూరంగా నేను ఎలా ఉండాలో అసలే తెలియడం లేదు అంది ఎసేనియా వెక్కిళ్లు పెడుతూ. నేను అంతే ఎసేనియా, నువ్వు లేకుండానే ఊహ భరించలేకపోతున్నాను. మనం కలిసి ఉండాలంటే ఏం చేయాలో నీ మెడలో తాళం చెవిని ఎందుకు అడగకూడదు అన్నాడు మోస్టీనియా. ఎసేనియా కళ్ళు తుడుచుకొని తన మెడలోని తాళం చెవిని తీసి చేతుల్లోకి తీసుకుంది. ఆ ఉషోదయ వేళ్లలో ఆ తాళం చెవి లేత ఊదారంగులో కలిసి బంగారు వర్ణంతో మెరిసిపోతోంది. దాని వేళ్లతో రుద్ది మయాస్మియా యానోనియా యాషింటే మంత్రాన్ని 9 సార్లు జపించింది. తాళం చెవి వేడెక్కింది. ఆ వేడి ఒళ్లంతా పాకింది. ఆమె కళ్ళు మూసుకుంది. లైరా, స్టార్గేట్, ఆవలి కాంతిజీవుల్లారా, దయచేసి నేను మోస్టీనియా కలిసి ఉండే మార్గం చూపించండి. అతని నుండి దూరంగా వెళ్లడం నాకు ఇష్టం లేదు అడిగింది. ఆమెలో చూపుకి ఓ దృశ్యం కనపడింది. ఆమె మళ్లీ వంటారా బీచ్లో ఉంది. ఆల్డిబ్రాన్ నుండి వచ్చిన యువకుడు కాంతిలోకి అధిరోహించడం చూస్తూ ఉంది. ఆమె పైకి చూస్తుండగా అతని చేతిలో నుండి ఓ వస్తువు జారి క్రింద పడింది. ఆ ఇసుకలో దాన్ని తీసుకోవడానికి ఆమె పరిగెత్తింది. అది ఓ నగ. 3 ప్రక్కల ఉన్న పిరమిడ్ ఆకారపు నగ బంగారంతో చేయబడి పిరమిడ్ మధ్యలో ఆకుపచ్చని ఎమరాల్డ్ ఉంది. ఈ పిరమిడ్ ఒక బంగారు గొలుసుకు ఉండి పిరమిడ్ మొన క్రింది వైపుకు సెట్ చేసి ఉంది.
ఎసేన్యా దాన్ని తీసుకుని మెళ్ళో వేసుకుంది. మళ్ళీ పైకి చూస్తే ఆ యువకుడి శరీరం కాంతిలో కలిసిపోయింది. దృశ్యం అదృశ్యమైంది. ఈ దృశ్యాన్ని ఎసేన్యా మోస్టినియాకు వివరించింది. విన్న మోస్టినియా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఎసేన్యా తన చేతుల్లో తీసుకుని, గుర్తుందా, మనం ఎక్సాస్కి వచ్చినప్పుడు మా పూర్వీకులు నీలి రాళ్లను ముట్టుకోమన్నాను. అప్పుడు నాకు దర్శనం వచ్చింది. అందులో లైరాలో మా ప్రజల మధ్య హాలులో మనం నిలబడి ఉన్నాం. మనం పెళ్లి చేసుకున్నాం. నీ గుర్తుందా అడిగాడు. ఎసేన్యా తల ఊపింది. నాకు కూడా ఒక దర్శనం వచ్చింది. ఒక స్త్రీ తెల్లని పొడవైన దుస్తులు ధరించి ఎంతో మంది పిల్లలతో పచ్చిక బయలులో పరిగెడుతూ ఉంది. వాళ్ళు నన్ను ఆస్తియారా అని పిలుస్తున్నారు అంది. అవును ఎసేన్యా, లైరాలో నాతో ఉండిపోవడం నీ లక్ష్యం కాదు. నువ్వు భూమికి వెళ్ళడం నీ ఆత్మ ప్రణాళిక. నీ దృశ్యంలో నువ్వు చూసిన నగ మనకు సమాధానం చెప్తోంది. పిరమిడ్ సృష్టికి సంకేతం. దాని మొన క్రిందికి ఉంది అంటే క్రిందికి పదార్థం వైపుకు దిగడం, భౌతిక రూపంలోకి వెళ్ళడం. ఎమరాల్డ్ ప్రేమకు సృష్టికి సంకేతం. దాన్ని నీకు ఇచ్చారంటే మనం కలిసి ఉండాలంటే ముందు నువ్వు భూమికి వెళ్ళాలి అని అర్థం అంటూ గాఢంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు మోస్టీనియా. నేను నీకు బంగారు తాళం చెవి ఇచ్చి అది నిన్ను తిరిగి నా దగ్గరకు తీసుకువస్తోందని చెప్పాను. అది ఇప్పుడు నా దగ్గరికి తెచ్చింది కదా. అలాగే భవిష్యత్ కాలంలో మళ్ళీ ఇదే మనల్ని కలుపుతుంది. నువ్వు భూమికి వెళ్ళు. నీ కాంతి అక్కడ అవసరం. నువ్వు ఒంటరి దానివి కాదు. చాలా ఆత్మలు ఈ కాంతిని తీసుకొని నీ వెంట భూమికి వస్తాయి. చాలా కాలం తరువాత భూమి మళ్ళీ 5వ పరిణామానికి ఎదిగినప్పుడు నేను భూమికి వస్తాను, నిన్ను కనుగొంటాను. మళ్ళీ మన ప్రేమ మనల్ని కలుపుతుంది. నేను నిన్ను కలిసినప్పుడు నేను తేబోయే తాళం చెవి ద్వారా నువ్వు నన్ను తెలుసుకుంటావు అన్నాడు మోస్టీనియా. ఆ మరుసటి రోజు మిగిలిన 4 డార్వినియన్లు పట్టబడ్డారని వార్త వచ్చింది. క్యాప్రిసియోనే వాళ్ళని కనుక్కొని పట్టుకున్నాడు. దానితో అతడు పెద్ద హీరో అయిపోయాడు. ఎప్సిలాన్ లైరా ప్రజలు అతనికి కాంతి జీవులకు ధన్యవాదాలు తెలిపారు. జోనాస్ అతని మిత్రుడు జ్వేతో కలిసి వచ్చాడు. జినోర్ మరికొంతమంది నక్షత్ర ద్వార ఉద్యోగులు మరో భవనంలో చనిపోయే స్థితిలో దొరికారు. ఎసేన్యా, మోస్టీనియా ఆ రోజు అంతా కలిసి గడిపారు. జోనస్ గార్డెన్లో ఏకాంతంగా గడిపాడు. వీళ్లు వచ్చిన వార్త విని అలీజా వచ్చింది. అలీజా, నేను ఎసేన్యా నీతో వస్తాము. సిరియస్కు వెళ్లేలోగా ఎసేన్యా అన్నయ్య కాటేజ్ కాసేపు గడుపుతుంది అన్నాడు మోస్టీనియా. ఎంతో దూరం నుండి వచ్చి మళ్ళీ ఇప్పుడు విడిపోవడమేనా? మోస్టీనియా తన హృదయం మాట వినడం లేదు. అతడు నిజంగా ఆమెను ప్రేమించాడా? భవిష్యత్తులో ఎప్పుడో భూమి తిరిగి 5వ పరిణామానికి ఎదిగినప్పుడు తాను వచ్చి ఆమెను తనతో తీసుకువెళ్తాడా? ఇదంతా సుదూర భవిష్యత్తు విషయం. ఈలోగా ఏదైనా జరగవచ్చు కదా, ఇలా ఆలోచిస్తోంది ఆమె. అతనితో గడిపిన ఆనంద క్షణాలు మాయమైపోయినట్లు అనిపించింది. ఇంతలో ఆమెకి అట్లాంటిస్లో కియోర్లో తిరిగిన వీధులు, పిల్లల కేరింతలు గుర్తుకు వచ్చి మనసు తేలిక పడింది. మోస్టీనియా సరిగ్గానే ఆలోచిస్తున్నాడేమో అనుకుంది. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వారికి నువ్వు ఎప్పుడు దూరం కావు అనేది శక్తి సూత్రం. తమ ఇద్దరి హృదయాల బంధం ఒకనాడు వాళ్ళిద్దరికి దగ్గరికి చేరుస్తుంది. ఇంతలో మోస్టీనియా అలీజా ఇంటి దగ్గర. అలీజా రవాణా నౌక ఆపాడు. ఇల్లంతా ఓసారి తిరిగారు. అలీజా వారిద్దరిని అక్కడే ఉండి భోజనం చేయమంది. కానీ వినకుండా ఆమెకు ధన్యవాదాలు చెప్పి మోస్టీనియా కాటేజ్కి వెళ్ళిపోయాడు. దారిలో మోస్టీనియా ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఈ దిగువ స్థాయి కాంతి లోకాల్లో అంతా మన సంకల్ప స్వేచ్ఛ వల్లే నడుస్తుంది, కానీ విధి కాదు. కానీ కొన్ని సందర్భాల్లో ఆత్మలు సృష్టికి సేవ చేయడానికే జన్మ తీసుకుంటాయి అన్నాడు. మోస్టీనియా కాటేజ్ తలుపు తీసి ఉంది. ఇల్లంతా మురికిగా ఉంది. వంటగది అంతా ఎసేన్యా శుభ్రం చేస్తే మిగతా గనులన్నీ మోస్టీనియా శుభ్రం చేశాడు. అంతా సరదాగా ఎసేన్యా ఇంటి వెనక్కు వెళ్లి తాను దాచిన వెనుక తలుపు తాళం చెవిని తెచ్చి వెనుక తలుపు తాళం తీసింది. అప్పుడు మళ్ళీ ఆమె మనసులో మోస్టీనియా అమ్మమ్మ అన్నయ్య ముఖం కనిపించింది. ఆమె మాటలు వినిపించాయి. నిరాశపడకు, అంతా అయిపోలేదు. కొత్త సమయం వస్తుంది. ఒక కొత్త ఉదయం ఉదయిస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు లైరాకు తిరిగి వస్తావు. నువ్వు మోస్టీనియాని కలిసి ఉంటారు. నువ్వు మోస్టీనియా కలిసి ఉంటారు. ఒక వెచ్చదనం ఆమె ఒళ్లంతా పాకింది. కాటేజ్ పక్కన బంగారు రంగు పూలు పూసి ఉండడం చూసింది. వాటిలో కాసిన్ని పూలు కోసి లోపలికి తెచ్చింది. ఓ పొడిగాటి వేజ్లో వాటిని సర్దింది. మోస్టీనియా వచ్చాడు. నిప్పు వెలిగించాడు. మనిద్దరికీ వైన్ సిద్ధం చేశాను అన్నాడు. చేతిలో బంగారు పూల వేజ్ను పట్టుకున్న ఎసేన్యా ఎన్నడూ లేనంత అందంగా ఉంది. వైన్ను కింద పెట్టి ఆమెని కౌగిలిలో బంధించాడు. చాలాసేపు ఇద్దరు నిప్పుగుట్టి పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. ప్రియమైన ఎసేన్యా, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఈ రోజు ఎప్పటికీ ఉండిపోతే బాగుండుననిపిస్తోంది అన్నాడు.
క్యాప్రిసియో అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి. భవిష్యత్తులో నేను మళ్ళీ వంటారాలో జన్మిస్తానని, అప్పుడు నాకు మరో తాళం చెవి ఇవ్వబడుతోందని, అది ఇలాంటి బంగారు తాళం చెవి కాక లైరన్ నక్షత్ర ద్వారానికి ఆవల ఉన్న కాంతినికి చెందిన జ్ఞాన భాండాగారపు తాళం చెవి అని చెప్పాడు. ఆ జ్ఞానాన్ని భూలోక వాసుల కోసం నేను ఉపయోగిస్తానట. ఈ మాటలు పూర్తిగా నాకు అర్థం కావడం లేదు. ఇది ఏదో పెద్ద బాధ్యతలా ఉంది. నేను కాంతిజీవులు కోరుకున్న స్థాయిలో పనిచేయగలనా? భూమి సిరియస్ లైరాల లాంటిది కాదు కదా అంది ఎసేన్యా. నువ్వు గుర్తుంచుకో ఎసేన్యా, నీతో పాటు ఎందరో ఆత్మలు భూమి మీద జన్మ తీసుకుంటారు. ఈ 4 మహాయుగాల కాలపరిమితి అంటే ఒక మహాయుగం అంటే ఒక కాస్మిక్ సైకిల్ 26,000 సంవత్సరాలు ఇంటూ 4 మహాయుగాలంటే 1,00,000 సంవత్సరాలు, 1,04,000 సంవత్సరాలు. మీరు ఎన్నెన్నో జన్మలు, ఎన్నో అనుభవాలు, ఎంతో పరిణతి, మరెంతో జ్ఞానం పొంది భూమి 5వ పరిధికి తిరిగి ఎదిగే సమయానికి మీ సొంత విధులు, లక్ష్యాలు పూర్తి చేసుకొని భూమి కోసం, దేవుడి కోసం, సేవ కోసం ఉపయోగపడతారు. మీరంతా కలిసి భూమికి, భూలోకవాసులకు కొత్త కాంతి భూమిపై నర్తించేందుకు సాయపడతారు. ఇప్పుడే నేను నీతో రాలేను. లైరాలో నా పని ఉంది. భూమికి వెళితే దాని 3వ పరిధి వాస్తవానికి లోబడి నువ్వు నన్ను మర్చిపోతావు. కానీ ఎసేన్యా, నన్ను నమ్ము, నేను ఎన్నటికీ నిన్ను మర్చిపోను. నిజంగా ఒక రోజు వస్తుంది, నువ్వు వంటారాలో జన్మ తీసుకుంటావు. ఆ ప్రదేశం అత్యున్నత కాంతి లోకాల శక్తులను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. క్యాప్రిసియో చెప్పినట్లు జ్ఞాన భాండాగారపు తాళం చెవి నీకు, లైరాకు, ఆవలి అత్యున్నత స్వర్గలోకాల జీవుల ద్వారా ఎక్కడైతే ఉషోదయానికి ముందే సూర్యప్రకాశం ఉందో ఆ రోజు నుండి అందించబడుతోంది. ఈలోగా నేను నిన్ను గమనించడానికి కాంతిజీవులను భూమి మీదకు పంపిస్తుంటాను. నువ్వు ఎప్పటికీ ఒంటరివి కావు. సరైన సమయంలో నిన్ను కనుక్కోవడానికి నేనే భూమికి వస్తాను. ఎసేన్యా, విశ్వసించు, అంతా సవ్యంగా జరుగుతోంది అన్నాడు మోస్టీనియా. అంతా విన్న ఎసేన్యా మనసు శాంతితో నిండింది. చిరునవ్వు నవ్వుతూ ఆమెను 2 చేతుల్లో ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకుపోయాడు. ఒకరి ప్రేమలో ఒకరు ఒదిగిపోయారు. ఎప్పుడో నిద్రపోయారు. తెల్లవారాక ముందే మేల్కొన్న ఎసేన్యా కిచెన్లోకి వెళ్లి లైరాతో బాగా ఇష్టపడే రూబీ టీ చేసుకొని కాటేజ్ వరండాలో గ్రే కలర్ రాతి మెట్ల మీద కూర్చొని తాగుతోంది. అక్కడి నుండి కనిపించే లోయ అంతా అద్భుతంగా అందంగా ఉంది. ఊదారంగు లైరన్ ఆకాశం త్వరగా వెలుగును సంతరించుకుంటోంది. ఈ తొలి వెలుగులో కొండల ఎమరాల్డ్ గ్రీన్ రంగు మరింత శోభాయమానంగా ఉంది. ఎసేన్యా తనలో తాను నవ్వుకుంది. తానెంత గాఢంగా మోస్టీనియాను ప్రేమిస్తోందో అంతే గాఢంగానూ మోస్టీనియా ప్రేమిస్తున్నాడన్న నమ్మకం కలిగింది. తాను భూమికి వెళ్లి దివ్య ప్రణాళికలో భాగాన్ని పంచుకోవాలని నమ్ముతోంది. అదే ఆమె విధి. పైకి ఆకాశంలోకి చూసింది. ఊదారంగు ఆకాశంలో పెద్ద తెల్లని గుండ్రని కాంతి కనిపించింది. ఆ కాంతి పెద్దదై మరింత పెరిగి తనకు దగ్గరగా వచ్చింది. ఎంత దగ్గరగా అంటే తాను అందులోని భాగమే అన్నంత దగ్గరగా. అప్పుడు ఆమెకు మాటలు వినిపించాయి. నేను లైరా నక్షత్ర ద్వారానికి అవతలి ప్రదేశం ఎక్కడైతే సూర్యుడు ఉదయించకముందే సూర్యకాంతి ఉంటుందో అక్కడి నుండి వచ్చాను. మోస్టీనియా చెప్పినట్లు నువ్వు భూమికి వెళ్ళినప్పుడు నీతో పాటు ఎన్నో ఆత్మలు వస్తాయి. మీరంతా కలిసి భగవంతుడి కాంతిని కలిగి ఉండి భూమి మీద సూర్యోదయానికి ముందే సూర్యకాంతిని సృష్టిస్తారు అని. సో ఈ చాప్టర్ ఇక్కడికి అయిపోయింది ఫ్రెండ్స్. రేపు లాస్ట్ చాప్టర్, 20వ చాప్టర్, లాస్ట్, స్వాప్నికుల తిరిగి రాక. సో ఈ చాప్టర్లో చెప్పినట్లు ఇప్పుడు ఇది ఎవరైతే వింటున్నారో, ఈ బుక్కి ఎవరైతే కనెక్ట్ అవుతారో వీళ్ళంతా మనమే, మన ఫ్రెండ్సే. సో మనం వీఆర్ నాట్ అలోన్. మనకి ఎంతోమంది అదర్ సైడ్ నుంచి మన సోల్ ఫ్యామిలీ, ఎన్నో నక్షత్ర జాతుల వాసులు ఎంతో మనకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో మనం ఇవంతా తెలిసి మనం వాలంటీర్గా ఎంతో చేస్తామని వచ్చాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు PMC USA Multilingual. Thank you all for listening.